న్యూస్ చూస్తున్నాం. ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లం అంటూ మమ్మల్ని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ కాండి అంటూ ఇష్టం వచ్చినట్టుగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడగా ఇష్టం వచ్చిన డబ్బులు సంపాదించవచ్చని ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పాడేసి ఒక యాప్ని కనుక ప్రమోట్ చేసేందుకు ఆలోచన చేస్తే కనుక మీకు ఇదే గడిపడుతోంది. డెఫినెట్గా గతంలో కూడా అనేక మంది అరెస్ట్ అయ్యారు, అనేక మంది జైలు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక ఫేమస్ యూట్యూబర్ తెరమీదకి వచ్చాడు. ఆయన పైన కూడా ఇదే స్థాయిలో కేసు నమోదై. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన భయ్యా సన్నీ యాదవ్ ఈయన పేరు. ఈయన కొత్త కొత్త బైకులు తీసుకొని విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడు. ట్రావెలర్గా మంచి పేరైతే ఉంది, బైక్ రైడర్గా మంచి పేరైతే ఉంది. దాన్ని కాదనలేం, చాలా కష్టపడి ఆ పేరు సంపాదించుకున్నాడు. కానీ పేరైతే వచ్చింది, కానీ చేసేవన్నీ కూడా చిల్లర పనులు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి, ఇష్టం వచ్చిన డబ్బులు సంపాదించవచ్చని మీకున్నటువంటి ఆ పాపులారిటీని, మీకున్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి దయచేసి అమాయకప్ జనాన్ని ఆ ఊబిలోకి లాక్కండి అని చెప్పి కూడా పదే పదే ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, వార్నింగ్ ఇస్తోంది. కొన్నిసార్లు అయితే రిక్వెస్ట్ కూడా చేసింది, కానీ ఎవరు మారడం లేదు. గతంలో కూడా ఇదే విధంగా భయ్యా సన్నీ యాదవ్గా పేరున్నటువంటి యూట్యూబర్ సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఇష్టం వచ్చినట్టుగా వివరించవచ్చు. మేము ఇన్ఫ్లుయెన్సర్లం అయిపోయాము, మాకు పేరు వచ్చింది, మమ్మల్ని గుర్తుపడుతున్నారు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని భావించి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్లో భాగంగా ఆయన పాల్గొన్నాడు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది నేరం అని చాలా పదే పదే మేము చెప్పే ప్రయత్నం చేశాం. పోలీసులు కూడా హెచ్చరించారు, కానీ ఏమాత్రం తగ్గలేదు. ఏం చేస్తాడంటే, ఒక కెమెరా షాప్కి వెళ్ళిపోయి కెమెరా కొనాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర డబ్బు లేదు. ఎగ్జాక్ట్గా ఈ వ్యక్తి ఏం చేశాడో నేను చూడలేదు, కానీ చాలామంది చెప్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటాయి. అయితే కెమెరా కొనాలని నా దగ్గర డబ్బు లేదు, కెమెరాకి 5 లక్షలు ఖర్చు అవుతుంది, నేను 5,000 రూపాయలతో ఈ యాప్లో బెట్టింగ్ పెడుతున్నాను, నాకు 10 నిమిషాల్లోనే 5 లక్షలు వచ్చేసాయి, నీ కెమెరా కొనాలని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అంత ఈజీయా? చెమటోర్చకుండా పిచ్చోళ్ళ డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇష్టం వచ్చిన డబ్బులు ఇవ్వడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ బెట్టింగ్ యాప్లతో కలిసిపోయి, ఆ బెట్టింగ్ యాప్ల వాళ్ళతో కలిసిపోయి వారి నుంచి డబ్బులు తీసుకొని మీరేం చేస్తారంటే, మీరే ఒక దొంగ, మీరు దొంగ అయ్యి ఇంకొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఈ దొంగతనాలకు అందరం కలిసి దోపిడీ దొంగల్లాగా మార్చుకుందాము. ఒకప్పుడు దొంగతనాలు కేవలం దారి దోపిడీగా మనం చూసాం, ఇళ్లలోకి వచ్చి చోరీ చేయడం చూసాం. ఇదన్నీ కాదు ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఆ దొంగల వీలనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరంతా కూడా ఆ బెట్టింగ్ యాప్లతో కుమ్మక్కైపోయి, బెట్టింగ్ యాప్ల వాళ్ళతో కలిసిపోయి, నేను నీకు డబ్బులు ఇస్తాను, నా యాప్ నువ్వు ప్రమోట్ చేయి, ఇలా అంటే ఈ డబ్బులు వస్తాయని చెప్పు, నీకు నేను డబ్బులు ఇస్తాను, ఈ మిగిలినటువంటి వారితో నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయించడంతో వారి డబ్బులు మొత్తం లూటీ చేసి నువ్వు నేను చెరసాగంగా పంచుకుందామన్న చందంగా ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఆ రకంగానే పాల్పడ్డాడు. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన వీడియో గతంలో ఒకసారి ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఆధారితంగా ప్రజెంట్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఏకంగా నేను చెప్తున్నటువంటి నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది, మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా కనబడుతుంది కదా ఎఫ్ఐఆర్. సో నా చేతిలో ఉన్న ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగా నేను మీకు ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను. దీంట్లో మనం డిస్క్రిప్షన్లో కనుక చూస్తే ఏంటి అని చూస్తే కనుక, ఇక్కడ నూతన్కల్ పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి ఒక కానిస్టేబులే విధి నిర్వహణలో ఉన్నాడు. ఆయనకి 5వ తేదీన మార్చి 2025 రోజున ఈ 2 గంటల 30 నిమిషాల సమయంలో ఒక వీడియో కనిపించిందట. ఇది డెఫినెట్గా ప్రజల్ని, అమాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, వారి నుంచి డబ్బులను దోచుకునే విధంగా కూడా ఉంది. కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి సమాజంలో ఇటువంటి వీడియోస్ని ప్రమోట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నాడు. ఇప్పటికీ ఆయన ఒక ఫేమస్ యూట్యూబర్గా మనం ఏమాత్రం తీసిపోవడం లేదు. నేను భయ్యా సన్నీ యాదవ్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు? ఆయన ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తిగా, ఒక బైక్ రైడర్గా ఎదిగాడు. ఆ తర్వాత యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్గా మారారు. కష్టం లేకుండా అయితే ఆ పేరు సాధించలేదు ఆయన. డెఫినెట్గా ఐ అప్రిషియేట్ యూ భయ్యా సన్నీ యాదవ్. కానీ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో డెఫినెట్గా ముమ్మాటికి మార్చుకో, ఇకనైనా మార్చుకో. నీతో పాటు ఇంకెవరైనా కనుక ఇటువంటి పన్నాగానికి పన్నాలి, ఈ రకంగా ఈజీగా మనీ ఎర్న్ చేయాలని ఆలోచన కనుక ఉంటే తలపైన ఒక్కటిచ్చి, అరే నేనే మోసపోయాను, నన్నే పోలీసు అరెస్ట్ చేశారు, నా పైన కేసులు వేశారు, ఇక్కడ మీరు మారండి, వాళ్ళు కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ని కొంత మార్చు అవసరమైతే, అంతేకాని అమాయకపు జనాన్ని బెట్టింగ్ యాప్లో ఊబిలో లాగాలంటే నీకు ఏమాత్రం తగ్గదు. డెఫినెట్గా నువ్వు శిక్షార్హుడివే, నీవు డెఫినెట్గా శిక్ష అనుభవించాల్సిందే. ప్రజెంట్ నువ్వు సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఆయన పైన నమోదైన సెక్షన్ల విషయంలో చూస్తే కనుక నేను చెప్తూ మధ్యలో ఆగేశాను. సో ఆ స్టేషన్కి సంబంధించి ఒక కానిస్టేబుల్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక వీడియో చూస్తారట ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియోలో భయ్యా సన్నీ యాదవ్, నేను డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్లో పెట్టుబడులు పెట్టాను, మీరు కూడా పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఆ యాప్ని ప్రమోట్ చేస్తున్నారట. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కారణంగానే అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయి ఏకంగా ప్రాణాలు తీసేసుకున్నారు, బలవన్మరణానికి పాల్పడ్డారు.
సో అటువంటిది జరగకుండా ఉండాలి, ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే నేను కంప్లైంట్ ఇవ్వాల్సిందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఆయన పైన సెక్షన్ 111(2), 318(4), 46 రెడ్ విత్ 61(2), BNS 3(4), TSGA 66(C), 66 DTTA 2000-2008 ఈ పలు సెక్షన్ల కింద సుమారు 45 సెక్షన్లు నమోదు చేశారు. దాంట్లో ఐటీ యాక్ట్ కూడా ఉంది. సో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ పైన ఎటువంటి కేసులు నమోదు చేస్తారు చూడ ఒకసారి. గతంలో సజ్జనార్ ట్వీట్ చేశారు ఈ వీడియోకి సంబంధించి. ఆ తర్వాత ఇప్పుడు కేసు నమోదైన విషయం కూడా మనం తాజాగా ఆ ట్వీట్ కూడా సజ్జనార్ చేశారు. అయితే ఈ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 5/3/2025 అంటే మార్చ్ 5/2025 సుమారుగా వారం రోజులు కావస్తోంది. కొంత ఆలస్యంగానే ఈ విషయం బయటికి తెలిసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏంటి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పైన ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయంలో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, మొత్తం కూడా ప్రముఖ యూట్యూబర్, ఇంటర్నేషనల్ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ బైక్ రైడర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వీరికి పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఉన్న క్రమంలో కూడా దీన్ని కూడా ఒక అదును కూడా భావించుకొని కూడా ఏదైతే లోన్ యాప్స్ కావని అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ కూడా ఎవరైతే వీళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ఎక్కువ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారో ఫ్యాన్స్ లో కూడా ఆ ఫ్యాన్స్ కూడా మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్ లో వలలో పడి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. వీటిపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఈ క్రమంలో కూడా అదైతే సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. మొత్తం కూడా ఇతనికి కేసు నమోదైన క్రమంలో కూడా పోలీసులు కూడా మొత్తం కూడా ఇటు సూర్యాపేట, తుంగతుర్తి తదితర ప్రాంతాలు, ఎందుకంటే సన్నీ భయ్యా యాదవ్ది మొత్తం కూడా ఆ నూతనకల్లు విలేజ్ కాబట్టి చుట్టుపక్కల ఎక్కడికైనా వచ్చాడా లేదా అనే ఉద్దేశంతో కూడా సిసిఎస్ పోలీసులు కూడా ఇప్పటికీ ఇతన్ని గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపరిస్థితి మొత్తంగా చూసుకుంటే మొత్తం సజ్జనారు కూడా దీని మీద ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఏంటి ఇలాంటి వ్యాపులను చేయడం వల్ల కూడా పేద మధ్య తరగతి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ వలలో పడి కూడా చనిపోతుంటారన్న ఉద్దేశంతో కూడా సీరియస్ గా అయిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కేసు నమోదు చేసి కూడా పోలీసులు పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే యువత మొత్తం కూడా యువత బెట్టింగ్ లకు అలవాటు పడి మనం చూస్తున్నాం. ప్రతి 2-3 రోజులకు ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ వలలో పడి కూడా చనిపోతున్న ప్రాణాలు పోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. నిజంగా కూడా ఒకటే చెప్తారు, ఏదైతే భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడో అతను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకుంటూ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి కూడా పైకి వచ్చాడు. కానీ పైకి వచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇలా పేద ఎవరైతే ప్రాణాలకు బలి అవుతున్న బెట్టింగ్ యాప్ లో ఉంటూ కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్న సన్నీ యాదవ్ ఇలా చేయకూడదని కూడా పలు విమర్శలు వస్తున్నాయి. చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో భాగంగానే నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. దానిపై కూడా సిసిఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం కూడా ఇతన్ని పట్టుకోవడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో చాలా చిన్న స్థాయి నుంచి చాలా మంది యూట్యూబర్స్ కూడా ఈ స్థాయికి వచ్చారు, కొన్ని పేరు ప్రఖ్యాతలు సాధించారు, వారికంటూ ఒక బ్రాండ్ తీసుకొచ్చుకున్నారు. అటువంటి వ్యక్తులు మీరు ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న తర్వాత మంచిగా ముందుకు వెళ్ళాలి. ఇంకా అవసరమైతే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఒక ఆలోచనలో ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ పైన ఇంకా కొంత మెలకువలు నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. అంతేకాని డబ్బు సంపాదించాలనే ఒక ఆశతో ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే ప్రమోట్ చేయవచ్చు అనుకుంటే మీరు ఆ స్థాయికి వెళ్ళి మళ్ళీ చిల్లర వేషాలు వేస్తున్నారని మాట్లాడాల్సి వస్తుంది. అంతకుమించి ఏం మాట్లాడలేం కూడా. సో మీరు అటువంటి పనులు